హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్ ఈరోజు వీడియోకి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి బ్రిటిష్ కౌన్సిల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇదైతే మనకి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు, దీనికైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీకు ఖచ్చితంగా. అయితే 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 40,000 పర్ మంత్ అనేది శాలరీ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు. అలాగే ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు, కీబోర్డ్ టైపింగ్ కూడా మీకు రావాలి. అలాగే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చని ఈ యొక్క కంపెనీ వారు తెలపడం జరిగింది. సో ఉద్యోగం యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కానీ ఫస్ట్ టైం కానీ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి బ్రిటిష్ కౌన్సిల్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో బ్రిటిష్ కౌన్సిల్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకైతే హోమ్ అనమాట. సో అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మా గురించి దరఖాస్తు మరియు తరచుగా అడిగే ప్రశ్నలు, ఉద్యోగ వర్గాలు, అలాగే టాలెంట్ కమ్యూనిటీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఉద్యోగం యొక్క వివరాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, గ్రేటర్ అలాగే ప్రాక్టర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ACCA ఫ్రీలాన్సింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రీలాన్సర్గా ఇదైతే చేయొచ్చు అనమాట. ఇదైతే మనకి 23 డిసెంబరు 2023న రిలీజ్ కావడం అనేది జరిగింది. అలాగే స్థానం వచ్చేసరికి నోయిడా, దక్షిణాసియా అక్కడ ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ అనేది. అలాగే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు అదంతా కూడా వీడియోలో చివరిలో చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే కంపెనీ నేమ్ వచ్చేసరికి మనకి బ్రిటిష్ కౌన్సిల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క కంపెనీ ద్వారా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనం బ్రిటిష్ కౌన్సిల్ కళల మరియు సంస్కృతి, విద్య మరియు ఆంగ్ల భాష ద్వారా UK మరియు ఇతర దేశాల్లో వ్యక్తుల మధ్య సంబంధాలను, అవగాహనను మరియు నమ్మకాన్ని పెంపొందిస్తుంది. మేము 2 విధములుగా పనిచేస్తాము. నేరుగా వ్యక్తులతో వారి జీవితాలను మార్చుకోవడానికి మరియు ప్రభుత్వం మరియు భాగస్వాములతో కలిసి దీర్ఘకాలికంగా పెద్ద మార్పును తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ మంది ప్రజలకు ప్రయోజనాన్ని సృష్టిస్తాము. యువత తమ సామర్థ్యాన్ని గ్రహించడానికి మరియు బలమైన మరియు కలుపుకొని ఉన్న కమ్యూనిటీల్లో పాల్గొనడానికి వారి వెతుకుతున్న నైపుణ్యాలు, విశ్వాసం మరియు కనెక్షన్లను పొందేందుకు మేము వారికి సహాయం చేస్తాము. మేము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, అధిక నాణ్యత గల విద్యను పొందడానికి మరియు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అర్హతలను పొందేందుకు వారికి మద్దతు ఇస్తున్నాము. కళలు మరియు సంస్కృతిలో మా పని సృజనాత్మక వ్యక్తీకరణ మరియు మార్పిడిని ప్రేరేపిస్తుంది మరియు సృజనాత్మక వ్యాపారాన్ని పెంపొందిస్తుంది. మేము UKలోని ఉత్తమమైన వాటిని ప్రపంచంతో మరియు ప్రపంచంలోని అత్యున్నతమైన వాటిని UKతో కనెక్ట్ చేస్తాము. మా కనెక్షన్లు ఒకరి బలాలు అలాగే మరియు మనం పంచుకునే సవాళ్ళు మరియు విలువలను గురించి ఒకరి అవగాహనకు దారితీస్తున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇదైతే UK మరియు ఇతర దేశాల్లోని వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఇది అధికారిక సంబంధాలను దెబ్బతిన్నప్పటికీ సహించేది. మేము 100 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే 2019-20లో మేము ఆన్లైన్లో మరియు మా ప్రసారాలు మరియు ప్రచురణలతో సహా 80 మిలియన్ల మంది వ్యక్తులతో నేరుగా మరియు మొత్తం 771 మిలియన్లతో కనెక్ట్ అయ్యి ఉన్నాము అనేసి ఇవ్వడం జరిగింది. అయితే 2019-2020 నాటికి ఆన్లైన్లో వీళ్ళైతే 80 మిలియన్లు
80 మిలియన్ల మంది వ్యక్తులతో నేరుగా కనెక్ట్ అయి ఉన్నారు. అది కూడా 771 మిలియన్లలో కనెక్ట్ అయ్యాము. 100 కంటే ఎక్కువ దేశాల్లో పనిచేస్తున్నారనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ జాబ్ రోలు ఢిల్లీ ఎన్సీఆర్ నుండి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రమే అర్హత కలిగి ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మన ఏపీటీఎస్ వారు కూడా. బట్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ నాలెడ్జు, నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి. ఓకేనా, సో ఈ 2 స్కిల్స్ వస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్లో మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా రావాలి. అలాగే టైపింగ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, టైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఉద్యోగం యొక్క ఉద్దేశం వచ్చేసరికి అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంట్స్ ఎగ్జామ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. గ్రీటింగ్ మరియు ప్రాక్టరింగ్ ప్రక్రియకు స్థానం హోల్డర్ బాధ్యత వహిస్తారు. పాత్రలో భాగంగా చెక్ ఇన్ ప్రాసెస్లో టెస్ట్ టేకర్ను సహాయం చేయడం, అలాగే ఏసీసీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు క్రెడెన్షియల్ను అంచనా వేయడం మరియు ధృవీకరించడం వంటివి జాబ్ హోల్డర్పై ఉంటాయి. సో ఎవరైతే జాబ్ పొందుతారో మీరు ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంట్స్గా మీరు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మీరు జాబ్ పొందాక సో హోల్డర్ బాధ్యత వహిస్తారనమాట. ప్రాక్టికింగ్ అలాగే గ్రీటింగ్ హోల్డర్ బాధ్యత. అలాగే పాత్రలో భాగంగా చెక్ ఇన్ ప్రాసెస్లో టెస్ట్ టేకర్కు సహాయం చేయడం, అలాగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు క్రెడెన్షియల్కు అంచనా వేయడం, అలాగే ధృవీకరించడం వంటివి జాబ్ హోల్డర్లపై ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ నైపుణ్యాలు, పరిజ్ఞానం, అలాగే ఇక్కడ చూడండి IELTS బ్యాండ్ 6.5 లేదా తస్మాన అంతర్జాతీయ గుర్తింపు పొందిన అర్హత అనేది ఉండాలి. BCMS భాషా నైపుణ్యం మరియు ధృవీకరణ పరీక్ష కోసం ఏర్పాటు చేస్తుంది. ఆంగ్ల భాషను అయితే మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. అలాగే మంచి కంప్యూటర్ పరిజ్ఞానం, అలాగే మీకు ఎంఎస్ ఆఫీస్ రావాలి. కీబోర్డు నిర్వహణ నైపుణ్యాలు అనేవి కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే అనుభవం వచ్చేసరికి ఫ్రెషర్స్ కోసం అయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రావీణ్యం అనేది ఉండాలి. అలాగే మీకు రిటన్ అండ్ వెర్బల్ అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా, అనుభవాల కోసం అయితే కస్టమర్ కమ్యూనికేషన్ పాత్రలో భాగమయ్యి BPO ప్రక్రియలో అనుభవం అనేది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మీరు గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కావచ్చు, ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళు, సీనియర్ సెకండరీ అంటే పోస్ట్ సీనియర్ సెకండరీ పూర్తి చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే సందర్భం మరియు పర్యావరణం అనేసి ఇవ్వడం జరిగింది. కొత్త ప్రక్రియ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే నోయిడా NCRలో 8 AM నుంచి 8 PM కార్యకలాపాలతో బ్యాక్ ఆఫీస్ ప్రాసెస్ ఆఫీస్ నుండి పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ACCA పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆధారాలను అంచనా వేయడం మరియు ధృవీకరించడం మీ యొక్క బాధ్యత అనమాట, ప్రక్రియ బాధ్యత. అలాగే మొత్తం ప్రక్రియ పరిణామం సుమారు 70 వనరులు, అలాగే ఒక షిఫ్ట్లో కార్యకలాపాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఈ పాత్ర కోసం ప్లేస్మెంట్, శిక్షణ మరియు నేపథ్య తనిఖీల క్లియరెన్స్ ఆధారంగా సమగ్ర అంచనాలపై ఆధారపడి ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సమాన అవకాశాలు మరియు వైవిధ్యం పర్యవేక్షణ సమాచారం అనేసి ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ కౌన్సిల్ సమాన అవకాశాలు విధానానికి కట్టుబడి ఉంది మరియు కమ్యూనిటీలో అన్ని విభాగాల నుండి దరఖాస్తుదారులను స్వాగతించింది. అలాగే లింగ మార్పిడి, వైవాహిక స్థితి, లైంగిక గుర్తింపు, మతం మరియు నమ్మకం, రాజకీయ అభిప్రాయం, జాతి, పని విధానం, వయసు, వైకల్యం, HIV/AIDS స్థితి, సామాజిక ఆర్థిక స్థితి వంటి లింగ ప్రాతిపదిక ప్రజలు అన్యాయంగా వివక్షకు గురికాకుండా ఉండేలా మేము పనిచేస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మీకు ఉద్యోగం యొక్క పాత్ర యొక్క
బాధ్యత అన్నమాట. ఓకేనా. సో ఖర్చు చేసే నేరపరులు, ట్రేడ్ యూనియన్స్, కార్యకలాపాలు లేదా ప్రభుత్వం ఆధారపడి ఉన్న వారిని కలిగి ఉండటం లేదా ఉండకపోవడం, అలాగే ఏదైనా ఇతర అసంబంధమైన కారణాల ఆధారంగా ఇవన్నీ కూడా మీకు ఉద్యోగం యొక్క పాత్రలు అనేసి చెప్పవచ్చు. పాత్రలో భాగమే ఉంటుందన్నమాట. అయితే జవాబుదారీతనం, అలాగే బాధ్యతలు మరియు ప్రధాన విధులు వచ్చేసరికి ఇక్కడ చూడండి. పరీక్ష ప్రారంభానికి ముందు అభ్యర్థులు సరైన సమాచారం యొక్క ధృవీకరణను నిర్ధారించడానికి వివరాలపై అధిక శ్రద్ధ వహించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే చెక్-ఇన్ ప్రాసెస్ సమయంలో అభ్యర్థుల ప్రశ్నలు పరిష్కరించండి. అలాగే అభ్యర్థులు తమ పరీక్షను పూర్తి చేయడానికి ప్రాక్టరల్ రిమోట్గా వారిని పర్యవేక్షించాలి. అలాగే మరియు పరీక్షల సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ సంఘటన జరగకుండా చూసుకోవాలి అనేసి ఇవ్వడం జరిగింది. ప్రాధాన్యత సమస్యలను గుర్తించండి, అలాగే పెంచండి అనేసి ఇవ్వడం జరిగింది. అవసరమైతే సముచిత వనరు, ఛానల్కు మార్గము బదిలీ సమస్యలను కూడా చూసుకోవాలి. అలాగే అవసరమైన చోట విచారణను అనుసరించాలి. అలాగే లాగులను పూర్తి చేయడం, అవసరమైన డేటా సెట్లను అప్డేట్ చేయడం అనేది కూడా చేస్తూ ఉండాలి. అలాగే రోజువారీ లావాదేవీలు లక్ష్యాలు అధిక నాణ్యత ప్రమాణాలతో చేరుకున్నాయని నిర్ధారించుకోవాలి. సో ఇదంతా కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలాగే సమాచార భద్రత విధానాలను చదువుకోవాలి, అలాగే అర్థం చేసుకోవాలి, అలాగే వాటిని పాటించే విధంగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పాలసీలకు ఏదైనా పాటించుకోకపోవడానికి గమనించినప్పుడు సంఘటన విజువల్ను పెంచగలిగే విధంగా ఉండాలి. కీలక సంబంధాలు వచ్చేసరికి ప్రాసెస్ మేనేజరు, అలాగే అసిస్టెంట్ మేనేజరు, జట్టు నాయకుడు వీళ్ళైతే ఉంటారన్నమాట మనకి. ఓకేనా. సో పరీక్ష వచ్చేసరికి అయితే మేనేజ్మెంట్ ఇంగ్లీషు, అలాగే పరీక్షలు అనేవి ఉంటాయి. అలాగే ఉద్యోగం యొక్క ముఖ్య లక్షణాలు లేదా అవసరాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఉద్యోగం ప్రమాణం అసంఖ్య సాయంత్రం గంటలు ఉపాధి పరిమితులు మొదలైనవి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఫ్రీలాన్సర్గా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 8 AM నుంచి 8 PM షిఫ్ట్ అనేది ఉంటుంది. సో అభివృద్ధి కార్యాలయం నుండి పనిచేయవలసి ఉంటుంది. అలాగే ఈ ప్రక్రియ పనిని బట్టి వేరు రోజుల్లో పనిచేయవలసి ఉంటుంది. అలాగే ఎక్కువసేపు కూర్చునే గంటలు అనేది ఉంటుంది. అలాగే సురక్షితమైన వాతావరణం అంటే నేలపై మొబైల్ ఫోన్లను యాక్సెస్ లేదు. అలాగే చాలా పరిమిత ఇంటర్నెట్ యాక్సెస్, వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్ళకూడదు అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అంగీకరించిన ప్రక్రియ మార్గదర్శకాలను అధిక స్థాయి సమ్మతి అనేది ఇవ్వడం జరిగింది. చరిత్రలో చట్టపరమైన మరియు క్రిమినల్ కేస్ అనేది లేకుండా చూసుకోవాలి. అలాగే మరింత కనెక్ట్ చేయడానికి మరియు ప్రపంచంలో కనెక్ట్ చేయబడిన మరియు విశ్వసనీయమైన యూకే అనేసి ఇవ్వడం జరిగింది. అయితే సమన్వయ ప్రకటన అనేసి ఇదంతా కూడా ఈ యొక్క జాబ్ యొక్క ప్రకటన అనేసి చెప్పవచ్చు. ఓకేనా. సమానంగా ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి అనేది కూడా మొత్తం అంతా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం ఈ యొక్క ఉద్యోగానికి తెలుసుకుందాం. సో దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. సో ఆ నెక్స్ట్ పేజీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మనకి పైన కీవర్డ్ ద్వారా శోధించండి, అలాగే స్థానం ద్వారా శోధించండి, అలాగే ఉద్యోగాన్ని శోధించండి, అలాగే హెచ్చరికలను స్వీకరించండి. సో ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు కెరీర్ ఆపర్చునిటీ సైన్ ఇన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఖాతా కలిగి ఉన్నారా లేదా అనేసి. సో ఒకవేళ మీరు దీంట్లో లాగిన్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేదంటే సైన్ అప్ అవ్వచ్చు అనమాట. సో సైన్ ఇన్ చేయండి అనేసి ఇవ్వండి, లేదా ఖాతాను సృష్టించండి అని దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ వస్తుంది. మనం ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాలన్నమాట దీంట్లో. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అలాగే ఈమెయిల్ చిరునామా మళ్ళీ టైప్ చేయండి, అలాగే పాస్వర్డ్ని ఎంచుకోండి. ఇక్కడ పాస్వర్డ్ తప్పనిసరిగా కనీసం 8 అక్షరాలు పొడవు ఉండాలి. అలాగే పాస్వర్డ్ 18 అక్షరాలు ఎక్కువ ఉండకూడదు. పాస్వర్డ్లో తప్పనిసరిగా కనీసం ఒక పెద్ద అక్షరం మరియు ఒక చిన్న అక్షరం కలిగి ఉండాలి. పాస్వర్డ్ తప్పనిసరిగా కనీసం ఒక సంఖ్య లేదా
విరామ చిహ్నాన్ని కలిగి ఉండాలి. పాస్వర్డ్ ఒక స్పేస్ లేదా యూనికోడ్ అక్షరాలు ఉండకూడదు. ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా మీరు పాస్వర్డ్గా పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ పాస్వర్డ్ తిరిగి టైప్ చేయండి. మళ్ళీ అదే పాస్వర్డ్ టైప్ చేయండి. మొదటి పేరు, చివరి పేరు, మీ యొక్క దేశం, అలాగే వీరికి నా ప్రొఫైల్ కనిపించేలా చేయండి అనేది ఇవ్వడం జరిగింది. సో నా దేశం, నివాస ప్రాంతం, ఎవరైనా బ్రిటిష్ కౌన్సిలర్, రిక్రూటర్ అనేసి ఎంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ కొత్త ఉద్యోగానికి పోస్టింగ్ నోటిఫికేషన్ స్వీకరించండి అనేది క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు ఖాతాను సృష్టించండి అనేసి దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.